అందరిలోనూ ఈ మార్పు రావాలండి. ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ప్రతి ఒక్క హిందువు ప్రతిరోజు స్నానం చేసి బొట్టు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళండి. ఆదివారం మాంసాహారాన్ని నిషేధం చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లలకు సంప్రదాయాన్ని సంస్కారాన్ని తెలపండి. ఈ కాలం పిల్లలకు గోత్రనామాలు కూడా తెలియటం లేదు. వాటి గురించి తల్లిదండ్రులు చెప్పాలి. అది మీ బాధ్యత. మీ పిల్లలను రక్షించుకోవడం మీ బాధ్యత. ధర్మంలో ఉంటే చాలా మంచిది. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మాన్ని మనల్ని కాపాడుతుంది. ఇంకో విషయం ఏమంటే, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల ముందర గొడవలు పడకండి, చెడు మాటలు మాట్లాడకండి. మీ ప్రవర్తన ద్వారా వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు పెద్దయ్యాక. ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లి తండ్రి గుర్తు పెట్టుకోండి. మన ధర్మాన్ని కాపాడండి, మన ధర్మాన్ని కాపాడండి. చేతులు జోడించి చెప్తున్నా, మన ధర్మాన్ని కాపాడండి. స్వస్తి.